ఒక పాయింట్ ఎందుకు వస్తుంది అంటే తుమ్మల నాగేశ్వరరావు గారు వ్యవసాయ శాఖ మంత్రి అయిన తర్వాత మెయిన్లీ టార్గెట్గా రైతు రుణమాఫీ, రైతు బంధు, రైతు భరోసా, పంటల బీమా కూడా, పంటల బీమా, రైతు బీమా, అన్ని విత్తనాల కొరత లాంటి విత్తనాల కొరత అంటే మీ మీద ఫోకసింగ్ గా మీరు టార్గెటింగ్ గానే 8 నెలల కాలం ఫోకస్ అంతా మీ మీద ఎక్కువ ఉంది. మిమ్మల్ని ప్రధాన ప్రతిపక్షం మిమ్మల్ని టార్గెట్ చేస్తున్న పరిస్థితి ఉంది. ఇవాళ రైతు రుణమాఫీకి సంబంధించింది కూడా ప్రధానంగా మీరు దాంట్లో అనేక 100 నిబంధనలు పెట్టారు. ఆ నిబంధనల ఫలితంగా వేలాది మంది రైతు రుణమాఫీ పొందలేకపోతున్నారు అనేటువంటిది పెద్ద ఎత్తున విమర్శ వస్తుంది. చాలా సాంకేతిక కారణాలు, సాంకేతిక లోపాలు అని చెప్తున్నారు. ఏం చెప్పినా చాలా మందికి రుణమాఫీ జరగటం లేదు. అది అజ్ఞానులు వేసేటటువంటి ప్రశ్న, అభూతమైనటువంటి అక్కసుతోటి కూడుకున్నటువంటి ప్రకటన. ఎందుకంటున్నంటే 30,000 కోట్లలో మేము రేపు ఇచ్చే దాంతో అయ్యేది 18,000 కోట్లు. ఇంకెంత ఇవ్వాలా? 10-12,000 కోట్లు ఇవ్వాలి. ఎప్పుడు ఇవ్వాలి అవి? మేము నీకు 2 లక్షల పైన ఉన్నటువంటి 2,10,000 కడితే 2 లక్షలు ఇస్తా. మరి వాళ్ళకి రాదు. ఇందుట్లో కూడా కుటుంబ నిర్ధారణ, ఇది కుటుంబానికి 2 లక్షలు. ఆ రోజు అదే పాలసీ, ఈ రోజు అదే పాలసీ. ఆ రోజు కూడా కుటుంబాన్ని నిర్ధారించుకునే ప్రక్రియ రేషన్ కార్డే. ఆ రోజు అడాప్ట్ చేసింది కూడా అవైలబిలిటీ డేటా. అవైలబుల్ డేటా ఏది ఉంది ఈ రాష్ట్రంలో? రేషన్ కార్డు ఉంది. ఆ కుటుంబ నిర్ధారణ చేసేది రేషన్ కార్డు. రేషన్ కార్డు ఉన్న వాళ్ళందరికీ ఇప్పుడు వెళ్ళిపోయింది. పాస్బుక్ ఉండి కూడా లోన్ తీసుకుంటాం. మాకు వైట్ కార్డు లేదు. నాది రేపు వ్యవసాయ శాఖ నిర్ధారించి నా యొక్క రుణాన్ని కూడా తీర్చేస్తుంది 15 తర్వాత. ఈ 2 అవ్వాలి అంటే మాకు ఇంకో 1 నెల రోజులు, అంటే కుటుంబం నిర్ధారించాలి. కాబట్టి వ్యవసాయ శాఖ అధికారులు వెళ్ళి వైట్ కార్డు లేనటువంటి పాస్బుక్ మీద లోన్ తీసుకున్న, పంట రుణం తీసుకున్న రైతులందరినీ మా వ్యవసాయ శాఖ క్లియర్ చేస్తుంది. పైసలు వాళ్ళ ఖాతాలో ఉన్నాయి బ్యాంకులలో. రెండోది వచ్చేసి ఈ రేపు 3వ విడత అయిన తర్వాత 2 లక్షల రూపాయల రుణం మొత్తం ఈ పద్ధతిలో అయిపోద్ది. అంటే సుమారు మొత్తం 40,000 ఖాతాలండి రుణం ఇవ్వాల్సింది. మేము ఎప్పుడు అడిగాం? 6 నెలల తర్వాత మా ప్రభుత్వం వచ్చాక, మా ప్రభుత్వం వచ్చిన రోజుకి 9/12/23 నాటికి, సోనియా గాంధీ గారి జన్మదినం రోజుకి 5 సంవత్సరాల గతంలో పంట రుణాలు తీసుకున్న బాకీదారుల పేర్లు మొత్తం ఇవ్వమని చెప్పాం. అన్ని బ్యాంకులు, 32 నేషనల్ బ్యాంక్స్, గ్రామీణ బ్యాంకులు, కోఆపరేటివ్ బ్యాంకులు అన్నీ కలిపి మాకు ఇచ్చిన ఖాతాలు 40 లక్షల చిల్లరి. 40 లక్షల చిల్లర ఏదైతే మాకు ఖాతాలు ఇచ్చిందో ఆ ఖాతాలన్నిటికీ జమ చేసే బాధ్యత ఈ ప్రభుత్వం. అంటే మీరు చాలా మందిని చెల్లించట్లేదు, అందుకని వాళ్ళకి సపరేట్గా కంప్లైంట్, ఫిర్యాదు విభాగం ఒక యాప్ క్రియేట్ చేసింది ప్రధాన ప్రతిపక్షం. దానికి వేల మంది మాకు రాలేదు అని వాళ్ళకి ఫిర్యాదులు వస్తున్నాయని నిన్న కేటీఆర్ వాళ్ళకి వ్యవసాయం మీద దృష్టి లేదు, వ్యవసాయం మీద అవగాహన లేదు. కేవలం అధికారం పోయిందని అక్కసుతోటి మాట్లాడే మాట. మేమింతవరకు తెల్ల కార్డులు ఉన్నటువంటి వాళ్ళకే జమ అవుతాయి. పాస్బుక్ మీద తీసుకున్న వాళ్ళకి వ్యవసాయ శాఖ నిర్ధారించాలి కుటుంబాన్ని. సీని గారి కుటుంబంలో ఎంతమంది ఉన్నారు? 3 ఉన్నారు. 3 లోన్లు ఎంత? 350, 1,50,000 కొట్టేస్తాం. 2,25,000 ఉంది ముగ్గురికి, 2 లక్షల వరకే జమ చేస్తాం. అది మీ భార్య పేరు మీద ముందు జమ చేస్తాం. మిగతాది ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీ. 3 లక్షలు ఉంటే కూడా 2 లక్షలు చేస్తాం. ముందు మహిళకి చేస్తాం. ఆ పద్ధతి కొనసాగుద్ది. రేపు 15th 2 లక్షల రుణం అయిపోయిన తర్వాత, లోపు రుణం అయిన తర్వాత మా వ్యవసాయ శాఖ మాకు ఇచ్చిన ఖాతాలు అన్నిళ్ళకి వెళ్తాం. మీరు రైతు వేదికల దగ్గరికి వచ్చినా మా ఏవో ఉంటారు అక్కడ. మీ ఆధార్ నెంబర్ నొక్కేస్తే యాప్లో మీ డీటెయిల్స్ అన్నీ వస్తాయి. సార్ మీరు కెనరా బ్యాంకులో 50,000 ఉంది, గ్రామీణ బ్యాంకులో 50,000 ఉంది, కోఆపరేటివ్ బ్యాంకులో 50,000 ఉంది, ఈ 50,000 మేము తీరుస్తున్నాం అని చెప్పి మా అక్కడికి మెసేజ్ ఇస్తే మీ దాంట్లో ఖాతాలోకి వచ్చేస్తాయి. నిర్ధారణ చేయాలి, వెళ్ళి కుటుంబాన్ని నిర్ధారించాలి. కానీ తక్కువ కుటుంబానికి 2 లక్షలు. తక్కువ ఉన్న వాళ్ళు కూడా 70,000, 80,000, 1,00,000 ఉన్నవాళ్ళు కూడా కొంతమందికి రాలేదంటే వాళ్ళ ఆధార్ నెంబర్ తప్పుబడి ఉండొచ్చు, బ్యాంక్ అకౌంట్ నెంబర్ తప్పుబడి ఉండొచ్చు, వాళ్ళ స్పెల్లింగ్ శ్రీనివాసరావు ఏమి రాశారు, ఇంగ్లీష్లో ఏమైనా తప్పుబడిందా, ఆ లెటర్ కూడా సరిచేసి వాళ్ళు ఇచ్చిన ఖాతాలు 40 లక్షల మందికి ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం అంది. ఈ ప్రభుత్వం వాళ్ళ ఇంటికి వెళ్ళి క్లియర్ చేసేస్తాం అకౌంట్లో. 40 లక్షల మందికి 40 లక్షల ఖాతాలు, 25,000 కుటుంబాలు, 40 లక్షల ఖాతాలకి ఖచ్చితంగా జమ చేసే బాధ్యత ఈ ప్రభుత్వం అంది.
లేకపోతే 30,000 కోట్లు నాకెందుకు? ఏం చేస్తారు? ఆ? మరి అది కూడా అర్థం కాకపోతే అసలు సగంలో ఉంది ఈ ప్రాసెస్. 18,000 కోట్ల వరకే వెళ్ళింది, ఇంకా 12,000 కోట్లు మేము ఇవ్వాలి. మరి అందరికీ రాలేదంటే దానికి ఏమైనా అర్థం ఉందండి? ప్రాసెసే మధ్యలో ఉంది. రేపు 2 లక్షల కానీ రూపాయలు రైతు రుణమాఫీ చేస్తున్నారు కానీ రైతు భరోసాని పెండింగ్ లో పడేశారు. పెండింగ్ కాదు, ఇందాక మీకు చెప్పిన తప్పే మళ్ళీ జరగకూడదని వ్యవసాయం చేసిన భూమికే ఇవ్వాలి అంటే ప్రాతిపదిక ఏంటి అనేది మీతో చర్చిస్తున్నాం. అది కరెక్ట్ అయినటువంటి ప్రొసీజర్ వచ్చాక మా యొక్క నిధుల వెసులుబాటును బట్టి రైతు భరోసా ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం అందని చెప్పాం. అంతకంటే ముందుగా రుణమాఫీ చేసే అవకాశం ఉంది కాబట్టి కుటుంబ నిర్ధారణ చేసి దీనికి వెసులుబాటు ఉంది కాబట్టి దీన్ని భుజాన వేసుకున్నాం. లేకపోతే 15,000 కోట్లు తీసుకుంటే పోయేది కదా, మాకు 30,000 కోట్లు ఎందుకు భుజాన వేసుకుంటాం? కాకపోతే పార్టీ ఇచ్చిన వాగ్దానం, రాహుల్ గాంధీ గారు ఇచ్చిన వాగ్దానం, ముఖ్యమంత్రి ఇచ్చిన వాగ్దానాన్ని ప్రభుత్వ వాగ్దానంగా భావించి కేబినెట్ నిర్ణయించుకొని మేము ఈ పని చేస్తున్నాం. కానీ